తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఎన్డీఏ కూటమి అభ్యర్థులు వయోవృద్ధులకు పింఛన్ల పంపిణీ చేశారు. మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, టీడీపీ తిరుమల అధ్యక్షుడు రాజు యాదవ్ ఆధ్వర్యంలో 127 మందికి నగదు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు శివ, రాజు, జీవన్, విక్కీ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా 184 మంది. చెప్పమ్మా, ఈరోజు ఎంత ఇచ్చారమ్మా పింఛన్ మీకు? ఈరోజు 7,000 నాయన. చంద్రబాబు నాయుడు మాకు దయించి మాకు ఇచ్చినాడు నాయన. 3,000 ఇస్తాము. ఇప్పుడు 7,000 ఇచ్చినాడు. నాకు సంతోషం అయింది నాయన. సంతోషం. మేము దిక్కులేని వాళ్ళము, ముసలోళ్ళము. ఆయన అంత మాకు దయించి మాకు ఇస్తూ ఉన్నాడు. ఈ సత్సమ్మ బాలాజీ నగర్ 0 లైన్ 33 డోర్ నెంబరు. ముందు 3,000 ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, చిరంజీవి తమ్ముడు వాళ్ళు 7,000 ఇచ్చినారు నైనా. అంటుకొండ్లు, పూలు, ఒక్కలు, ఆకులు అన్నీ ఇచ్చినారు నైనా. ఇట్లా రావాలా, చంద్రబాబు నాయుడే గెలవాలా. మాకు సంతోషంగా ఉండాలి అయ్యా. నమో వెంకటేశ్వరాయ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అందులో భాగంగా తిరుమలలో ఏది చేసినా మొట్టమొదటిగా తిరుమలలో చేసే ఆనవాయితీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేయడం జరిగింది. గతంలో 3,000 ఇస్తున్నారు. దాంట్లో పెండింగ్లో ఉన్న దాన్ని జత చేర్చి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో భాగంగా ఏదైతే 1,000 రూపాయలు పెంచిస్తా అన్నాడో దాని మాట మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ప్రజలకి, అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ, లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చే బాధ్యత మేము నాయకులుగా అందరం చేశాము. అదేవిధంగా ఈరోజు వృద్ధులైతే నా బిడ్డ, వాళ్ళ బిడ్డకి ఆదరిస్తారో లేదో కానీ చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలి, కలకాలం ఉండాలని దీవెనలు ఆయనకి ఇస్తున్నారంటే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే మాట ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేరుస్తాడని, ఆ నెరవేర్చే విధంగా దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్ని ఆశీస్సులు ఆయనకు అందించాలని మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మేము కోరుకుంటున్నాం. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు. సో దాని ప్రకారంగానే సచివాలయ సిబ్బంది ప్లస్ అందరూ ఈ ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గౌరవ మన వార్డు ఇన్ఛార్జ్ అనగా ఆధ్వర్యంలో అందరికీ చెప్పడం ఏమనగా, గత ప్రభుత్వంలో 3,000 తీసుకునే పెన్షన్ ఈ ప్రభుత్వంలో 4,000 చేసి ముఖ్యమంత్రి వారు ఏం చెప్పారో ఎన్నికలప్పుడు ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు చొప్పున చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు గాను 3,000 ప్లస్ ఈ నెల 4,000 పెంచిన 4,000. సో 7,000 అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ దాన్ని గమనించుకోగలుగుతారని కోరుతున్నాం. అంతగా మాట్లాడతారు. 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. అది కూడా అందరూ తెలుసని భావిస్తున్నాం. రేపు నెల నుంచి మళ్ళీ ప్రభుత్వం వారు చెప్పిన విధంగా 4,000 పెన్షన్ ఇంటి వద్దకే తెలుస్తుంది.